హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమిళ క్యాంటరింగ్ వెరైటీ ఆఫ్ ఫుడ్. ఈ వీడియోలో మనం మటన్ కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పొయ్యి మీద కుక్కర్ని పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిమిన ఉల్లిపాయలు తీసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిమిన ఉల్లిపాయలను వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోండి. అందులోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. అది మొత్తంని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ముక్కకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్లో వచ్చే నీళ్ళు అన్నీ పోయేంత వరకు కలుపుకోవాలి. దాని తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారంని వేసుకోవాలి. అందులోకి మళ్ళీ 2 స్పూన్స్ ఉప్పుని వేసుకోవాలి. 2 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న కారం, ఉప్పు అనేది ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి 3 సన్నగా తరిమిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. టమాటోస్ని కూడా మిక్స్ చేసుకున్నాక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆవిరిపోయినాక అందులోకి కొంచెం కస్తూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతే, ఈజీగా మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ.